హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు మన టిప్స్ ఎలా ఉన్నాయి, నచ్చినాయా నచ్చలేదా, మీకు బాగున్నాయని, మీకు రిజల్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్కి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, చాలా బాగున్నాయని పెడుతున్నారు. కొంతమంది అయితే అసలు ఇంతవరకు అయితే బ్యాడ్గా ఏ కామెంట్ రాలేదు. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మనము ఈ సమ్మర్లో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ వేసవకాలానికి పిల్లలు అయితే మరీ దారుణంగా ఏడిపించేస్తారు, ఇక్కడ కుట్టేస్తుంది అక్కడ కుట్టేస్తుందని. వాళ్ళ కోసం ఈ మంచి టిప్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకోండి. అందులో మనం వ్యాజిలిన్ 2 మిక్స్ చేసి చక్కగా వాళ్ళిద్దరికి స్నానానికి ముందు ఒక 10 నిమిషాల ముందు కోకోనట్ ఆయిల్ ఈ వ్యాజిలిన్ కలిపి స్నానానికి ముందు వాళ్ళ ఒళ్ళంతా చక్కగా పట్టించేసి హాట్ వాటర్ మరీ కాలిపోయినా కాకుండా నార్మల్ హాట్ వాటర్తో చక్కగా స్నానం చేయించండి. వాళ్ళకైతే మంచిగా ఒళ్ళు కొట్టడం, చెమట పట్టి ఆటలాడుకుని బాగా సమ్మర్ కదండి, హాఫ్ డేస్ మళ్ళీ హాలిడేస్ బాగా ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళంటి వాళ్ళు బాగా పనిచేస్తాయి. అలాగే మనకి నోరు కొంతమందికి ఎన్ని విధాలు వాడినా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది. దానికోసం మంచి టిప్ అయితే చెప్తున్నాను. ఏంటంటే అది ఈ లాలిక్కాయలు ఉంటాయి కదండి, లాలిక్కాయలు ఒక 4 తీసుకోండి. హాట్ వాటర్లో మరగబెట్టండి, ఆ వాటర్ తాగండి. తర్వాత ఈ లాలిక్కాయలు 2-4 నోట్లో వేసుకొని కచ్చపిచ్చా నవలేసి ఊసేయండి. స్మెల్ రాదు, మంచిగా తీసి కూడా బాగుంటాయండి, పళ్ళు కూడా బాగుంటాయి చక్కగా. అలాగే లాలిక్కాయలని మళ్ళీ మనం ఇంకోటి కింద యూజ్ చేయొచ్చండి. ఎక్కువ మంది కొరుకు పెడుతూ ఉంటారు, అంటే ఎక్కువ మంది కాదులేండి, నాకు తెలిసి చాలా ఎక్కువగా అలసిపోయిన వాళ్ళు పెడతారు. అలా గురుకు పెట్టిన వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఏం చేస్తారంటే దీన్ని 4 వేసి మరక్కొట్టి ఆ వాటర్ తాగిపించే 2 లాలిక్కాయలు బొగ్గులో పెట్టుకుని పడుకుంటే గురక రాదండి. అది ఒక టిప్పు. అలాగే మనం ఎక్కువ శాతం ఎండలోకి వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళినప్పుడు మనకి ట్యాన్ రాకుండా మన సేఫ్టీ చూసుకోవాలి కదా. ఒంటికి ఆయిల్ రాసుకొని దీనిపైన ఈ వ్యాజిలిన్ అప్లై చేసుకోండి. చక్కగా మీకు ట్యాన్ పట్టకుండా మీ ఎండ నుంచి లోషన్స్ అవి ఏవో సన్ స్క్రీన్ అయ్యో ఉంటున్నాయి, దానికన్నా ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ రాసుకుని తర్వాత వ్యాజిలిన్ అప్లై చేసుకోండి, ఇది బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మామూలుగా మనం ఎక్కువగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఆ క్రీములు ఈ క్రీములు ఇవి అవి రాసి ఫేస్ని అసలు ఇంకా రంధ్రాలు లేకుండా చేసేస్తాం. ఎప్పుడు కూడా ఫేస్ ఎప్పుడు ఓపెన్ ఫోర్స్ ఉండాలండి, అప్పుడే మనకి పిగ్మెంటేషన్, చెమటకాయలు కొంచెం వీటి నుంచి తప్పించుకోవడానికి కుదురుద్ది. అలాంటి అన్నిటికి సాయంత్రం చక్కగా మనం పనులన్నీ అయిపోయి వర్క్ అంతా అయిపోయాక ఏం చేస్తారంటే ఫేస్ని ఒక 2 times 4 times ఐస్ వాటర్తో మీరు ఏ సోప్ యూజ్ చేస్తే ఆ సోప్ని ఒక 10 అదే మీకు నేనైతే ఎక్కువ సార్లు రుద్దుతాను, మరి మీరు ఎలా చెప్తాను. సబ్బు ఎక్కువ పెట్టుకోవచ్చు, న్యాచురల్ సబ్బు కూడా చెప్తానండి, అది కూడా ఎలా చేయాలన్నది ముందు వీడియోస్లో చెప్తాను. అలాగే ఇప్పుడు సబ్బు పెట్టి శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక పొడి క్లాత్ ఇచ్చుకుని టవల్ పెట్టేసి రుద్దేసుకోకూడదు అండి, టవల్ పెట్టేసి రుద్దేయకూడదు, ఇలా అద్దుకోవాలి, ఏదైనా సరే ఇలా అద్దుకోవాలి. అలాగే మనం ఏ క్రీమ్ రాసుకున్నా ఇలా ఈ ఫోర్స్లో రాయాలి, ఈ సర్కిల్లో రాసుకోవాలి. మనం ఏది రాసినా ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా ఏం రాసినా ఇలా ఈ 5 ఇలా. అలాగే ఇప్పుడు మనం టవల్ పెట్టి అద్దేసుకున్నాక చక్కగా పౌడర్ తీసుకోండి. ఈ పౌడర్ ఏదో పౌడర్, మీరు వాడి పౌడర్ తీసుకోండి. ఆ పౌడర్ తీసుకొని చక్కగా చేతిలో వేసేసుకొని ఫేస్ అంతా ఫుల్గా రాసేసుకోండి. మరి ఎక్కువ కాదండి, చంటి పిల్లలు ఉంటే భయపడతారు మళ్ళీని. చక్కగా ఇలా రాసేసుకుని వదిలేసేయండి. మార్నింగ్కి చాలా నీట్గా ఉంటుందండి. మార్నింగ్ నుంచి వాడిన క్రీమ్లన్నీ తెలియదు, కానీ నైట్ ఈ టిప్ ఒకటి పాటించండి. మన వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. నా ఫేస్ చూడండి, ఓకేనా. నేనేమీ చెప్పట్లేదు, నేను ట్రైనింగ్ అయ్యే చెప్తున్నాను మీకు. ప్రతిదీ యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. అలాగే హెయిర్ ఆయిల్ కూడా పెడతాను చూడండి, హెయిర్ ఆయిల్ కూడా పెడుతున్నాను, ఓకే అండి. ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ కూడా పెడతాను చూడండి. హెయిర్ టిప్స్ కూడా చెప్తాను, ఫాలో చేయండి, ఓకే అండి. మీకు ఎవరికైనా హెయిర్ టిప్స్ కావాలితే నన్ను కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకైతే హెయిర్ టిప్స్ పెడతాను.
ఓకే అండి. మరి ఇవాళ మీతో ఇలా మాట్లాడాలని ఏ టిప్ గురించి చెప్పకుండా చిన్ని టిప్స్ అయితే చెప్పాను. ఇంకో రోజు రేపు మార్నింగ్ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.